హాయ్ అండి, హలో, నమస్తే. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు టైం అయితే 5:30 అండి. నేను ఇక్కడ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కుక్కర్ పెట్టానండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు బియ్యం కడుక్కొని బియ్యము కందిపప్పు ఈ కుక్కర్లోనే పెట్టేస్తానండి. నేనైతే నేను రోజు చేసుకునేటువంటి పనులని ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అందుకోసమే ఈ వ్లాగ్ వీడియోని అయితే తీస్తున్నానండి మీకోసం. ఎలా ఉన్నది అనేది మీరైతే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నేనైతే ఇక్కడ దాదాపు ఒక 100 గ్రాముల దాకా కందిపప్పును తీసుకున్నానండి. ఇలా కందిపప్పును తీసుకొని దీన్ని శుభ్రంగా 2-3 మాటలు వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టేశానండి. తగినన్ని నీళ్ళు వేసి, అలాగే దీంట్లో కొంచెం పసుపు, అలాగే 2 టమాటా పండ్లను కూడా వేసానండి. వేసి ఒకేసారి పప్పునైతే కుక్కర్లో పెట్టేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ని అయితే చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడైతే నేను కుక్కర్కి మూతను పెట్టేశాను. చూసారు కదా. ఇప్పుడు కుక్కర్ మూతని క్లోజ్ చేసిన తర్వాత నేను సాంబార్ కోసమని ఆకుకూర తీసుకున్నానండి. ఆకుకూరని తరిగి పెట్టుకున్నాను ముందుగానే. దాన్ని శుభ్రంగా 2-3 మాటలు వాష్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాత్రలో ఆకుకూరని వేసి కొద్దిగా నీళ్ళని వేసి ఆకుకూరని ఉడికించుకుంటున్నానండి. మీరైతే ఎన్ని గంటలకు లేస్తారు, మీ లంచ్ కార్యక్రమాలు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా. ఇప్పుడు ఆకుకూరని ఆ పాత్రలో వేసి కొద్దిగా నీళ్ళని కూడా వేసి ఉడికించుకోవాలి. నేనైతే విడిగానే ఉడికిస్తానండి. ఎందుకంటే కుక్కర్లో ఉడికిస్తే ఆకు మరీ మెత్తగా అయిపోతుంది, నచ్చదండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని నానబెట్టుకున్నానండి. ఇదైతే రసం కోసం. ఇప్పుడు బాణలు పెట్టి బాణల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగే లోపల నేను ఇక్కడైతే సాంబార్ ఉల్లిపాయలని ఆకుకూరలో వేసుకున్నానండి. సాంబార్ ఉల్లిపాయలు వేసుకున్నా అంటే ఆకుకూర టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మాకు ఇక్కడైతే ఇవి బాగా దొరుకుతాయి. అందువల్ల నేను ఎక్కువ సాంబార్ ఉల్లిపాయలనే వాడతాను. ఉల్లిపాయలు అయితే ఇలా పైన వేసుకున్నామంటే ఓవర్ కుక్ కావండి. ఆకుకూర బాగా ఉడకాలి, ఉల్లిపాయలు అయితే అలాగే గడ్డల్లాగే ఉండాలండి. అందుకోసం నేను అలా పైన వేసేసాను. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా. ఇందులో 1 స్పూన్ దాకా ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, అలాగే 1 అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక ఎండుమిరపకాయ గిల్లి వేసుకున్నానండి. ఇలా పోపు వేగిన తర్వాత ఇప్పుడు నేను ముందుగా తరుక్కున్నటువంటి క్యాబేజీని కూడా ఇందులో వేసుకున్నాను. క్యాబేజీకి పెసరపప్పు కాంబినేషన్తో కూర అయితే చాలా బాగుంటుంది. అందుకోసమని నేనైతే ఈరోజు ఈ క్యాబేజీ కూరని పెసరపప్పు కాంబినేషన్తో చేస్తున్నాను. పెసరపప్పు కాంబినేషన్ అనే కాదండి, కొంతమంది అయితే దీంట్లో కొబ్బరి కూడా వేసుకుంటారు. నేను కూడా కొబ్బరి వేస్తాను. ఒక్కొక్కసారి కొబ్బరి వేసి చేస్తాను, ఒక్కొక్కసారి పెసరపప్పు వేసి చేస్తాను. చూసారు కదా. ఇప్పుడు ఈ పెసరపప్పుని నానబెట్టలేదండి, డైరెక్ట్గా పైన వేసేసాను. మనం పైన వేసుకున్నామంటే ఈ పెసరపప్పు కూడా బాగా ఉడకదండి. కొద్దిగా ఉడికి మనకు పంట కింద పప్పులుగా తగులుతూ ఉంటుందండి. బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పును కూడా వేసేసి కొద్దిగా పసుపు కూడా వేసి ఒక 1/2 లోటా దాకా నీళ్ళని వేసి క్యాబేజీని పైనే ఒకసారి కలుపుకొని మూత పెట్టేశానండి. మీరైతే క్యాబేజీ కూరని ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ని అయితే చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ మెనీ థ్యాంక్స్ అండి. ఇప్పుడు నేనైతే ఆకుకూరలో కోసం ఒక మామిడికాయని, మీడియం సైజు మామిడికాయ అండి ఇది, దీన్ని సన్న ముక్కలు చేసుకొని ఆకుకూరలో వేసుకున్నాను. ఆకుకూరలో వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయను కూడా తరిగి అందులో వేసేసానండి. అలాగే మరొక పచ్చిమిరపకాయను కూడా తరిగి క్యాబేజీ కూరలో కూడా వేసుకున్నాను. క్యాబేజీ కూరలో వేసుకున్న పచ్చిమిరపకాయని సన్నగా తరుక్కున్నానండి. పచ్చిమిరపకాయ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి సన్నని సెగ మీద ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ 3 విజిల్ రావడంతో కుక్కర్ని ఆఫ్ చేసేసానండి. ఒకసారి ఆకుకూరను కూడా
కలిపెట్టానండి. కలిపెట్టేసి పైనున్న కూరగాయ ముక్కలన్నీ అడుక్కు చేరేట్టు వేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేశాను. ఈ ఆకుకూరను కూడా మనం సిమ్లో ఉడికించుకోవాలి. ఈ లోపల రసం కోసం ముందుగా తడిపెట్టుకున్నటువంటి చింతపండులోంచి కొంత గుజ్జును అందులో వేసుకున్నానండి. అలాగే ఆకుకూరలో కూడా ఒక 2 స్పూన్ల జ్యూస్ మాత్రమే వేసుకున్నానండి. ఎందుకంటే అందులో ఆల్రెడీ మనం మామిడికాయలు వేసుకున్నాం కాబట్టి పులుపు జాస్తి అవుతుందని. ఒక చింతపండు జ్యూస్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఆకుకూరలోకి రసానికి సరిపడిన ఉప్పును కూడా వేసుకున్నాను. ఉప్పు వేసిన తర్వాత ఆకుకూరలోకి మరియు రసానికి చేర్చి పసుపును కూడా వేసుకున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత రసానికి రసం పొడి వేసుకొని అలాగే ఆకుకూరలోకి సాంబార్ పొడి, ఇది మన ఛానల్లో అయితే ఉందండి. లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు సరిపడా సాంబార్ పొడి వేసిన తర్వాత ఒకసారి ఆకుకూరని బాగా మిక్స్ చేసేసాను. అలాగే చారులోకి 4 తెల్లగడ్డల్ని దంచి వేసుకున్నానండి. ఇవి వేయించి కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం అది. ఇంతలోపల మా వారు లేవడంతో కాఫీ కోసమని పాలు కాచుకుంటున్నాను. పాలు కాచి కాఫీ కలిపానండి. ఆయనకు కాఫీ ఇచ్చేసిన తర్వాత నేను రసంని పాలు దించేసి రసం పెట్టేశానండి. ఈ లోపల చింతపండులో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఉడుకుతుందండి. అందులోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొనేసి సరిపడిన నీళ్ళు వేసి చారులో పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. మీలో ఎంతమంది డైలీ వ్లాగ్స్ ఇష్టపడతారో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే కూర మీద మూత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకున్నానండి. బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కూరలోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా తుంపి వేసుకున్నానండి. కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసి సన్నని మంటలో మూత తీసేసానండి. కొద్దిగా నీరు ఉన్నందువల్ల అది ఆవిరైపోతుంది. మనం మూత పెట్టామంటే నీరు ఇంకా అట్లాగే నిలిచిపోతుంది, కాబట్టి మూత తీసేసే ఉంచాను. చూసారా, ఆకుకూర కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కుక్కర్లో ప్రెషర్ రిలీజ్ అయిపోయింది. అందువల్ల కుక్కర్ మూతను ఓపెన్ చేసి అందులోంచి పప్పును తీసి చారులో కొద్దిగాను అలాగే ఆకుకూర పప్పులోను కొంచెం వేసేస్తున్నానండి. కందిపప్పు చక్కగా ఉడికిపోయింది కదా, అలాగే అందులో టమాటోలు కూడా అలాగే బాగా ఉడికిపోయాయి. అలాగే ఒక టమాటోని మాత్రం చారులో వేసాను, మిగిలింది ఆకుకూర పప్పులో వేస్తున్నానండి. కొద్దిగా పప్పును చారులో వేసేసాను. నేను ఈ వీడియోనైతే బుధవారం రోజు తీస్తున్నానండి. వీలున్నంత వరకు ఈరోజు సాయంత్రానికి కానీ లేకపోతే ఎలాంటి పరిస్థితులు అయినా సరే గురువారం సాయంత్రం లోపల అప్లోడ్ అయితే చేస్తాను. కందిపప్పుని టమాటాని చక్కగా మ్యాష్ చేసేసి ఆకుకూరలో కలిపేసి 1 నిమిషం సేపు ఉడకనిచ్చి స్టవ్ ఆపేసామంటే ఆకుకూర పప్పు రెడీ అయినట్టే అండి. చారు కూడా ఆల్మోస్ట్ ఒక నురుగు కట్టినది కదా, 1 నిమిషం సేపు ఉంచి చారుని కూడా ఆపేస్తాను. తమిళనాడులో అయితే 24వ తేదీ నుంచి +2 ఎగ్జామ్స్ అండి. +2 ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్కి ఆల్ ది బెస్ట్ అండి. అందరూ చక్కగా రాయండి, మంచి మార్కులు సంపాదించండి. అలాగే మనకు ఆంధ్రాలో ఇంటర్మీడియట్ కానీ 10th కానీ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనేది నాకు కమెంట్ చేయండి. ఇప్పుడైతే చారు బాగా తెల్లిపోయాయి కదా, కందిపప్పు గిన్నెలో కొద్దిగా ఒక 2-3 స్పూన్ల నీళ్ళని వేసి కలిపెట్టి దాంట్లో వేసేసానండి. చారు తెల్లిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడైతే ఆకుకూర పప్పు కూడా అయిపోయిందండి. ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి తిరగమాతకు పోపు గట్టి పెడుతున్నాను. పోపు కోసం గరిటెను పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకున్నాను. ఎందుకంటే నేను ఆకుకూర పప్పుకి చారు కోసం రెంటికి కలిపి పెడుతున్నాను కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో ఒక పావు చెంచా మెంతులు, పావు కూడా ఉండదండి, పావు కంటే తక్కువగానే మెంతుల్ని వేసుకున్నాను. ఈ మెంతులు ఎందుకంటే ఆకుకూరలకు చాలా బాగుంటాయి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, సన్నగా తుంచుకున్నటువంటి ఎండుమిరపకాయలు వేసానండి. పోపు వేగిన తర్వాత తుంచుకున్న ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసి పోపుని చారుకి ఆకుకూరకి రెంటికి చేర్చి వేసేసానండి. ఇప్పుడు పోపు అయితే వేగిపోయింది కదా, కొద్దిగా చారుకి అలాగే లాస్ట్లో ఉండేది నేను ఆకుకూరలో వేసానండి. ఎందుకంటే
అడుగున మెంతులు ఉంటాయి కాబట్టి ఆ మెంతులు మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి ఆకుకూర పప్పుకి. చక్కగా పోపును కూడా పెట్టేశాను. ఇప్పుడైతే నాకు ఆల్మోస్ట్ వంట అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే క్యాబేజీ కూరలో కూడా నీరంతా ఎగిరిపోయింది కాబట్టి ఒక అర స్పూన్ దాకా మిరప్పొడిని వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల దాకా శనగపిండిని వేసుకున్నాను. ఎప్పుడైనా ఇలా కూర చేసేటప్పుడు కూర పొడి కంటే ఇలా శనగపిండిని కానీ వేసామంటే కూరలో ఉన్న ఒక రవ్వ నీరున్నా కానీ లాగేస్తుందండి. కూర అయితే పొడి పొడిగా వచ్చేస్తుంది. నేను ఎప్పుడైనా కొన్ని రకాల కూరలకి శనగపిండినే వాడతాను. చూసారు కదా, కూర కూడా అయిపోయింది. 1 నిమిషం సేపు ఇలా మిక్స్ చేసేసి తర్వాత స్టవ్ కట్టేసామంటే కూర కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇది ఈరోజు నేను చేసిన లంచ్. ఇదైతే మీకు ఈరోజు బుధవారం లంచ్ వీడియోలో వస్తుందండి, షార్ట్స్లో చూడండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎలా ఉన్నది అనేది కామెంట్ చేసి తెలపండి. ఇప్పుడు నేను సత్తుమావు గంజి కోసం ఒక పాత్ర పెట్టి అందులో 1 లోటా నీళ్ళు వేసుకున్నానండి. 1 లోటా నీళ్ళకి దాదాపు ఒక 2 స్పూన్ల దాకా సత్తుమావు పొడిని వేసుకున్నాను. ఇది ఇక్కడ ట్రెడిషనల్గానే వాడతారండి ఈ సత్తుమావు గంజి. ఇది కూడా నేను వీడియో తీస్తున్నాను, వీలైనంత తొందరలో అప్లోడ్ చేస్తాను, ఎడిటింగ్లో ఉన్నది. దీనివల్ల మంచి బెనిఫిట్స్ అండి. చాలాసేపు ఆకలినైతే ఆపుతుంది. మా వారు రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇది 1 లోటా తాగేసి వెళ్తారండి. ఆయనే కాదు, మా ఇంట్లో అందరం తాగుతామండి. నేను, మా బాబు, మా పాప. మా పాపకి మ్యారేజ్ అయిపోయిందండి, అందువల్ల తను మదనపల్లిలో ఉన్నది. కానీ తను ఉండేటప్పుడు కూడా రోజు 1 లోటా గంజి అయితే తాగుతుందండి. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు టిఫిన్ స్కిప్ చేసి రోజు 1 లోటా గంజి తాగారంటే మీకు దాదాపు 2-3 గంటల సేపు అయితే ఆకలిని ఆపుకోగలుగుతారండి. ఇది మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి, మంచి హెల్తీ డ్రింక్ కూడా ఇది. ఇలా కాచేసాం కదా, ఇప్పుడు చూడండి బాగా చిక్కబడిపోయింది కదా ఇది. ఇప్పుడు ఇందులో 1 లోటా పాలు చేర్చుకోవాలి. మీకు పాలు ఇష్టపడనప్పుడు దీంట్లో కొంచెం మజ్జిగ వేసి చల్లారిన తర్వాత మజ్జిగ వేసి ఉప్పు వేసి కూడా తాగవచ్చు. ఇదైతే మీ చాయిస్ అండి. మేమైతే దీంట్లో పాలు వేసుకొని తాగుతాము. చూసారు కదా, బాగా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇందులో 1 లోటా పాలను వేసుకొని, అలాగే నేనైతే ఇక్కడ నాటు చక్కెరని వాడుతున్నానండి. మీకు కావాలంటే బెల్లం అయినా వేసుకోవచ్చు, లేకపోతే చక్కెరని కూడా వేసుకోవచ్చు అండి. అది మీ ఇష్టము, మీ రుచికి సరిపడినట్టు మీరు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ గంజి కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను ఇందులో ఒక 2 స్పూన్ల దాకా నాటు చక్కెరని వేస్తున్నాను. ఇలా నాటు చక్కెర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి 1 నిమిషం సేపు ఉడికించండి. ఎక్కువసేపు ఉడికితే విరిగినట్టు అయిపోతుంది. మనం పాలు చేర్చుకున్నాం కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునేసి సర్వ్ చేసుకునేవేనండి. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. నేనైతే ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసాను. ఇంకా దీన్ని లోటాలోకి సర్వ్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇదండి నా డైలీ లంచ్ రొటీన్. ఇలాగే ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ని అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.